అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం శిరీష. గురుగారు, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కర్కాటక రాశి వాళ్ళకందరికీ కూడా అష్టమ రాహు ఉంది. దానివల్ల కొంచెం మనశ్శాంతిగా లేకపోవడము, పని లేట్ అవ్వడం అలాంటివి ఉండవు, కానీ అవ్వకపోవడం అనేది ఉండదు, కానీ కొంచెం ఆలస్యంగా పనులు అంటూ మాత్రం జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి కేతువు ధనస్థానంలో ఉన్నటువంటి కారణంగా డబ్బులు అనేటటువంటివి నెమ్మదిగా వస్తాయి, కనబడవు అనమాట. ఏ విధంగా డబ్బులు సంపాదన అనేటటువంటి, అలాగే గుప్యంగా ధనాన్ని సంపాదిస్తారు. అలాగే ఈ యొక్క శుక్రగ్రహాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే తులా వృశ్చిక సంచారాల వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి పరమ శుభాలు కలుగుతాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు సొంతంగా. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి మిద్దెళ్లలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. భార్య వల్ల కలిసి రావడము, అత్తగారుల వల్ల కలిసి రావడము, భార్య తరపు బంధువుల వల్ల వాళ్ళు ఇస్తాననేటటువంటి కట్నకానుకలు ఏమైనా పెండింగ్లో ఉన్నా అవన్నీ కూడా వచ్చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే సంతానము కూడా వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు మొత్తము చదువులో ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్గా వీళ్ళకి స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తే ఇమీడియట్ వచ్చేటటువంటివి. మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ప్రాసెస్ ఉంటే వీళ్ళకి మీరు అటెండెన్స్ వస్తే అవి ఆటోమేటిక్గా అదే రెన్యూవల్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆ విధంగా అనమాట. వీళ్ళు మానేస్తే ఆటోమేటిక్గా రావు. కాబట్టి ఈ విధంగా అంటే ఏంటంటే వీళ్ళ చేతుల్లో ఉంటుంది అని చెప్పడం దీంట్లో అర్థం. కాకపోతే ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి కొద్దిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలకి ప్రతి మంత్ వచ్చే మెన్స్ట్రల్ సైకిల్లో ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే డిసార్మోనీ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ లాంటి ప్రాబ్లమ్స్ మహిళలకి, మగవాళ్ళకి చెవుడు, తర్వాత ఈ యొక్క ఐసైట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయన్నమాట. అలాగే ఆదాయాలు బాగా పెరుగుతాయి. గత నెలల కంటే కూడా ఈ నెలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ధనము కలకలలాడుతూ చేతిలో ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్లు అవన్నీ కూడా వీళ్ళకి కర్కాటక రాశి వాడికి. అండ్ వృత్తిపరంగా వీళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా దాంపత్య జీవనంలో వచ్చేసరికి వీళ్ళకి భార్యాభర్తల మధ్య కాస్త కొట్లాటలు అనేటటువంటివి, మనస్పర్ధలు అనేటటువంటివి ఉన్నాయి. వీటిని సామరస్యంగా వీళ్ళు పరిష్కరించుకోవాలి. అయితే కోర్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ కోర్టుల్లో ఆ బెంచ్ మీదకి రాకుండా కేసులు కొంచెం అటు ఇటు తిరగడం ఇలాగ జరుగుతూ ఉంటాయి. అలాగే గురుగారు, మరి కళాకారులకి, సినీ రంగాల వారికి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు మరి ఈ మాసం అంతా? ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సూపర్ సక్సెస్ వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ సినీ రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్ బాగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క నాటకాలు, మిగతా ఈ కళాకారులు ఉన్నారు, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా గౌరవాలు బాగా కలుగుతాయి. వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకోవడము, అలాగే ఈ పారితోషికాలు కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక టీం వర్క్గా చేయడము, దానివల్ల ఈ కెమెరామెన్ దగ్గర నుంచి మొత్తం యూనిట్ అంతా కూడా సంపూర్ణ సహకారంతో అందరికీ కూడా బాగుంటుంది అనమాట, కేవలం హీరోయిన్లకని కాకుండా. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారి రైతులను కనుక మనం తీసుకున్నప్పుడు రైతులు మంచి వ్యవసాయం బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళకి లాభాలు కూడా బాగా వస్తాయి. అయితే ఈ యొక్క రైతులు కమిషన్ ఏజెంట్స్ ఉంటారు, ఈ యొక్క పప్పు దినుసులు ఇవి అమ్మేటటువంటి వాళ్ళంతా కూడా, వాళ్ళు కూడా ఈ రైతులను అడ్డం పెట్టుకొని బాగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయకూడదు, కానీ కర్కాటక రాశి వాళ్ళంతా దూర ప్రయాణాలు చేస్తారు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ అష్టమ రాహువు ఎప్పుడైతే ఉన్నాడో
అటువంటప్పుడు దూర ప్రయాణాలు చేస్తే మనకి యాక్సిడెంట్లు అవ్వడం కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా మనకి వెళ్ళిన పని అవ్వకపోవడమో, లేకపోతే అలాంటి ఏదో ఒకటి జరుగుతుంది. మానసికంగా ఒత్తిడి అనేటటువంటిది రావాలి. కానీ వీళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళడం, ఏదో క్షేమంగా ఆ గురుగ్రహం వల్ల రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే గురుగారు ఇప్పుడు ఎవరన్నా ఈ మాసంలో ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలంగా ఉందంటారా వీళ్ళ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా? కర్కాటక రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అయితే ఏమి వ్యాపారాలు చేయకూడదంటే రాహువుకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఎలక్ట్రికల్ వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలు చేయకూడదు. విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఆ, హోటల్స్, ఈ యొక్క బట్టల షాపులు, ఆ తర్వాత ఇవన్నీ ఆ, ఈ వృత్తులు బ్రహ్మాండంగా ఉంటాయి. హాస్టల్స్ ఇవన్నీ కూడా, అండ్ బెల్ట్ షాపులు, అలాగే ఈ వైన్స్, పబ్స్, రెస్టారెంట్స్, ఇట్లాంటి బిజినెస్లు అన్నీ కూడా బాగుంటాయి. ఫ్యాన్సీ షాపులు, గోల్డ్ షాపులు, అలాగే ఈ వ్యాపారాలే కాకుండా ఆ వ్యాపారాల్లో చేసేటటువంటి, ఆ షాపుల్లో పనిచేసేటటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తుల నుంచి అందరికీ కూడా మంచి డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే గురుగారు ఈ మాసం అంతా వీళ్ళకి అంటే తదుపరి మాసంలో చూసుకుంటే నరదిష్టి నరఘోష నుంచి బాధపడుతున్న వారికి ఎలాంటి ఉపశమనం ఉండబోతుందంటారు? ఈ మాసంలో ఏదైనా అనుకూలంగా ఉంటుందంటారా వీళ్ళకి? నరదృష్టి నరఘోష ఎప్పుడు తగులుతుంది? ఎవరికి తగులుతుంది? ఎదుటి వాళ్ళు అందంగా నీలా తయారైతే అప్పుడు వాళ్ళకి నరదృష్టి వస్తుంది, నరఘోష. అలాగే డబ్బులు పుష్కలంగా ఈ అంబానీలాగా సంపాదిస్తుంటే నరఘోష వస్తుంది. అటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క నెలలో అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే అంత ఇదిగా ఆదాయాలు సంపాదిస్తారు, అంత ఇదిగా శుక్రుడు బాగున్నాడు కాబట్టి సౌందర్యం పట్ల వీళ్ళు శ్రద్ధ తీసుకుంటారు అనేది ఇక్కడ మనకి తేటతెల్లం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి నరఘోష ఇవన్నీ కూడా ఈ కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా, జనరల్గా ఇప్పుడున్న గ్రహాలు వీళ్ళన్ని పరిహారాల ద్వారా మనం వాటిని సరి చేసుకోవచ్చు. అలాగే గురుగారు ఈ అకస్మాత్తిక ధనలాభం అంటుంటారు, ఈ లాటరీస్ అని అలా ఏమన్నా తలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ మాసంలో వీళ్ళకి? అంటే ఒకడు ఉన్నాడు అనమాట, ₹1,00,00,000 లాటరీలు కొంటే కోటి సార్లు పోయింది, ఒకసారి ₹10 తగిలింది అన్నట్టు. అలా లాటరీలు అన్నీ వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రావు. స్వయం కృషితో వీళ్ళు కష్టపడతారు. ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మా, మనము ఈ గోచార రీత్యా మనం చూస్తున్నాం కాబట్టి అవి జరిగేటటువంటి ఫలితాలు. అంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అయితే వ్యక్తిగత జాతకాలను మనం చూడాలి. గ్రహాలు వీళ్ళకి లాటరీలు తగులుతున్నాయా, వీళ్ళకి పెళ్లిళ్ళు అవుతున్నాయా, ఇలా ప్రతిదీ, వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయా, లేకపోతే కౌన్సిలింగ్లో ఉద్యోగాలు వస్తున్నాయా అనేటటువంటిది, క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తున్నాయా, ఇలా ఇవన్నీ కూడా కేవలము వాళ్ళ పర్సనల్ డేటాను తీసుకొని మనం వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఇన్ జనరల్గా ఇది గోచారం మామూలుగా కొన్ని కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా సూచనప్రాయంగా ఈ రాశి ఫలాలని మనం తీసుకోవాలి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే వీళ్ళు తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. ఆ పరిహారాలు ఏంటంటే, అష్టమ రాహువు కాబట్టి రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేసుకోవాలి ఉదయం 8 గంటలకి. అలాగే రావి చెట్టును తీసుకొని రావి చెట్టు చుట్టూ ఓం రాహవే నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే అప్పుడు కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి బాగుంటుంది. అలాగే దుర్గాదేవిగా ఆరాధన చేసుకోవడము, వీటి ద్వారా మనకి ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో బ్రహ్మాండం ఉంటుంది. ఓవరాల్ గురుగారు ఈ కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.